నమస్కారం. సిసిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజమండ్రిలో ఘనంగా ప్రారంభమైన అంతర్జాతీయ తెలుగు మహాసభలు. గోదావరి తీరంలో పండుగ వాతావరణం. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యం. జిల్లా కలెక్టర్ మాధవీలత. నవరత్నాలు ద్వైవార్షిక నగదు మంజూరు కార్యక్రమం. ఈ నెల 22న అయోధ్యలో రాములవారి విగ్రహ ప్రతిష్టాపన. ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని బీజేపీ రాష్ట్ర ధార్మిక సెల్ కన్వీనర్ శ్రీమాన్ పరావస్తు సత్యగోపీనాథ్ దాస్ వెల్లడి. తెలుగు భాషకు పూర్వ వైభవం రావాలని శారదాపీఠం అధిపతి శ్రీ 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 స్వరూపనదేంద్ర మహాస్వామి ఉద్బోధించారు. ఆంధ్ర సారస్వత పరిషత్, చైతన్య విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిర్వహించతలపెట్టిన 2వ అంతర్జాతీయ తెలుగు మహాసభలు రాజమహేంద్రవరంలోని గైడ్ ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. రాజరాజ నరేంద్రుల పట్టాభిషేక సహస్రాబ్ది నీరాజనంగా నన్నయ్య భారత ఆంధ్రీకరణకు 1000 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల 7వ తేదీ వరకు ఈ మహాసభలు జరుగుతాయి. రాజరాజ నరేంద్ర, నన్నయ్య భట్టారక, నారాయణ భట్టు వేదికలపై ఏకబిగిన కార్యక్రమాలతో సందడి చేసిన ఈ ఉత్సవాలను రాజరాజ నరేంద్ర వేదికపై విశాఖ శారదాపీఠం అధిపతి శ్రీ 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 స్వరూపానంద మహాస్వామి లాంఛనంగా ప్రారంభించారు. ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు గజల్ శ్రీనివాస్ స్వాగతం పలికిన ప్రారంభ సభకు చైతన్య విద్యా సంస్థల అధినేత మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ కేవీవి చైతన్యరాజు అధ్యక్షత వహించారు. ఛత్తీస్గఢ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ఆర్ఎస్ఎస్ జాతీయ కార్యదర్శి వారణాసి రామ్ మాధవ్, మాజీ ఎంపీ కనుమూరి బాపురాజు, మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు, మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ, పద్మభూషణ్ డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, కవి అందశ్రీ, జేఎన్టీయూ వీసీ ప్రసాదరావు, ఏపీ ఫైబర్నెట్ కార్పొరేషన్ చైర్మన్ గౌతమ్ రెడ్డి, పారిశ్రామికవేత్త వర్మ, అష్టావధాని బులుసు అపర్ణ తదితరులు ఈ సభలో మాట్లాడారు. ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు, భువన విజయం ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది. రవివర్మ, శశివర్మ, మంతెన కేశవరాజు, బైర్రాజు ప్రసాదరాజు, సత్యనారాయణరాజు మాస్టారు, పిఎస్ రాజు, వర్మ, వేటకూరు సూర్యనారాయణరాజు, నీరుకొండ వీరన్న చౌదరి, నడింపిల్లి సీతారామరాజు, తెలుగు మహాసభల సమన్వయకర్త సునంద రమేష్, సలహా మండలి సభ్యులు టీవీఎస్ సాయిబాబా, సుమేధరాజు, ఫ్యూచర్ కిడ్స్ రవి, ఆపుస్మా అధ్యక్షుడు సొంకవిల్లి మురళి, ఆకుల ప్రకాష్, బర్ల సత్యనారాయణ, ఆంధ్ర సారస్వత్ పరిషత్ ముఖ్య సలహాదారులు కె రాంప్రసాద్, శతావధాని కడిమళ్ల వరప్రసాద్, దావేజీ, కోట్ల కనకేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరోపక్క నారాయణ భట్టు వేదికపై కవులు కవితా నీరాజనాలు అర్పించారు. నన్నయ్య వేదికపై భాషా ప్రక్రియలపై సదస్సులు నిర్వహించారు. To stop it. All these people are sinners. Last for sinners must be killed. So, Uda Gandhi, kill them. And thereafter he said, this Tada Allahi Dharmasya, Glanir Bhavati Bharata, Abhudanam Dharmasya. परित्राणाय साधुना विनाशाय च दुष्कृताय संभवामि जुले. I am taking avatar reincarnation with different phases to protect these good people and to kill the sinners. నేను తెలుసుకున్న సంస్కృతం కంటే గొప్ప అక్షరాలతో కూడుకున్న సమాసాలు, విభక్తులు ఎన్నెన్నో. తెలుగు వస్తే సంస్కృతం చాలా సులువు. హిందీ వచ్చిన సంస్కృతం తొందరగా రాదు. లఘు సిద్ధాంతము, సిద్ధాంత కౌముది ఇటువంటి
తొందరగా అర్థం కావాలి అంటే తెలుగు భాష వచ్చిన వాడికి మాత్రమే సంస్కృతం తొందరగా వస్తుందని నిగర్వంగా చెప్పచ్చు. చెప్పాలంటే సంస్కృత భాషకు కూడా తల్లి లాంటిది తెలుగు భాష. అంటే అటువంటి తెలుగు భాష మళ్ళా ఉద్యమం జరగడానికి, మళ్ళా బ్రతకడానికి ఒక వేదికగా ఇది అవ్వాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఈ సభలో అక్షరాల భాష, అవధానాల భాష అయినటువంటి మన తెలుగు భాష ఎంతో గొప్ప భాష. 2500 సంవత్సరాల చరిత్ర కలిగిన భాష. భాష పుట్టిన తరువాత, వికసించిన తరువాత సాహిత్య నిర్మాణం కావడానికి కొంత సమయం పడుతుంది. కనుక మనకి తెలిసినంత వరకు 1600-1700 సంవత్సరాల సాహిత్య చరిత్ర కలిగినటువంటి భాష మన తెలుగు భాష. దానిని పునరుద్ధరింపజేసే ప్రయత్నాన్ని చేస్తున్నందుకు మన రాజు గారిని, శ్రీనివాస్ గారిని, అందరినీ, ఆయోజకులందరినీ కూడా బహుశా ప్రశంసిస్తున్నాను. కరువును పోషించేవారు, కళాకారులను పోషించేవారు, సంస్కృతాన్ని పోషించేవారు, సాహిత్యాన్ని పోషించారు. మళ్ళీ ఇవాళ అదే చైతన్యరాజు గారు మళ్ళీ ఈ రోజున చెయ్యడ్డం పెట్టి దీన్ని ఉద్ధరించాడు. వీరిద్దరి యొక్క యోగం ఇలాగే కొనసాగుతూ ఇంకా ఇంకా శాశ్వతంగా ఈ ఆంధ్ర సారస్వత పరిషత్ తెలుగు భాషామతలికి, తెలుగు సాహిత్య వికాసానికి కూడా కృషి చేయాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇవాళ ప్రాచీన భాష హోదా రావడానికి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, యాదగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారు ఎంత శ్రమ చేశారో మీకు తెలియదు. ఇది ఒక చరిత్ర. ఎన్నెన్ని ఉత్తరాలు, ఎన్నెన్ని ప్రత్యుత్తరాలు, ఎంతమంది దగ్గరికి వెళ్ళి కలిశారు. ఇవన్నీ చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. నారాయణ రెడ్డి గారు, యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారు ఇలా ఎంతో మంది కృషి చేశారు. వెంకయ్య నాయుడు గారు, వారి కృషి కూడా మనం మర్చిపోలేము. నాకు ఈ దేశంలో ఏ పార్టీతో తగాదా లేదు, ఏ రాజకీయ నాయకుడితో తగాదా లేదు. ఇప్పుడు నిలబడాలంటే భయం వేస్తుంది. నేను తిట్టాలి, తిట్టించుకోవాలి, లేకపోతే నేను రాజకీయం లేదు. కాబట్టి దూరంగా బతుకుతున్నాను. కాంగ్రెస్లోనే పుట్టి చచ్చిపోతున్నాను. ఇంకో పార్టీ ఎవరు శ్వాసకాలం ఈ పార్టీలో ఉంటారు. ఇవాళ మన తెలుగుదేశం, తెలుగు పార్టీ అందరూ సుఖంగా ఉండాలి. లేదంటే తెలుగు భాషని రోజు రోజుకి కూడా మరి తెరమరుగయ్యే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. మరి దానికి పెద్దలు అందరూ కూడా ఎంతో కృషి చేసి మరి తెలుగు భాష గురించి అనేకమైన విషయాలు, మనకు తెలియని విషయాలన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. అందుకని ఈ నెల 22వ తేదీన అయోధ్యలో రాములవారి విగ్రహ ప్రతిష్టాపనకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర ధార్మిక సెల్ కన్వీనర్ శ్రీమాన్ పరావస్తు సత్యగోపీనాథ్ దాస్ వెల్లడించారు. రాజమండ్రి బీజేపీ కార్యాలయంలో ధార్మిక సెల్ కన్వీనర్ పరావస్తు గోపీనాథ్ దాస్ మీడియాతో మాట్లాడారు. అయోధ్య రామమందిర దర్శనకు ప్రత్యేకంగా రైళ్లు కూడా ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. రోజుకు 1,00,000 మంది స్వామివారిని దర్శించుకునేలా సౌకర్యాలు ఉన్నాయని పేర్కొన్నారు. భోజన వసతి, విడిది అన్నీ కూడా ఎంతో ఘనంగా సాంప్రదాయ పద్ధతిలో అందుబాటులోకి తీసుకొచ్చామని పేర్కొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు బొమ్మల దత్తు, బీజేపీ రాష్ట్ర నాయకులు రేలంగి శ్రీదేవి, నర్సిపల్లి హారిక, కురగంటి సతీష్, అడబాల రామకృష్ణారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రామ జన్మభూమి మందిర ప్రారంభోత్సవం అన్నటువంటిది అయోధ్యలోనే కాదు, ప్రతి ఊరు వాడలో కూడా ఈ యొక్క మందిర ప్రారంభోత్సవం అనేటువంటి ఉత్సవాన్ని మనం జరుపుకోవాలా. ఇది దేశమంతా, ప్రపంచమంతా ఇది ఉత్సవంగా మనం భావించి ఇది విజయవంతం అవడానికి ప్రతి ఒక్క భారతీయుడు పనిచేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. అంగన్వాడీలకు అండగా జనసేన పార్టీ నిలబడుతుందని జిల్లా అధికార ప్రతినిధి యామన నారాయణ గౌడ్ అన్నారు. జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు, రాజమండ్రి రూరల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కందుల దుర్గేష్ ఆదేశాల మేరకు అంగన్వాడీ సమస్యలపై రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అంగన్వాడీల యొక్క సమస్యలు తక్షణమే పరిష్కరించకపోతే అంగన్వాడీలతో కలిసి ఉద్యమం కొనసాగిస్తామన్నారు. అంగన్వాడీలకు న్యాయం జరిగే వరకు
పూర్తి మద్దతు ఇస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. పండుగ రోజుల్లో కూడా మహిళలను రోడ్లపై తిండి లేకుండా నిలబెట్టడం ఏమిటని వారు నిలదీశారు. న్యాయసమ్మతమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని కోరారు. ఈ సందర్భంగా జనసేన క్యాలెండర్ను వారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి యామల నారాయణ గౌడ్, జిల్లా కార్యదర్శి బీరా ప్రకాష్, రూరల్ మండల అధ్యక్షులు చప్పా చెన్నారావు, రూరల్ మండల ఉపాధ్యక్షులు మట్టపర్తి నాగరాజు, వేమగిరి ప్రెసిడెంట్ కొప్పిశెట్టి రాజేష్, కొంతమూరు ఉప సర్పంచ్ అత్తిలి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వాళ్ళని వీధిన పడేసి వాళ్ళని ఆకలి దప్పికలతో వాళ్ళని సమ్మెలు చేసే విధంగా ఈ ప్రభుత్వం చేస్తుంది. వాళ్ళు కోరుకున్న కనీస వేతనాన్ని పెంచాలని, వాళ్ళ డిమాండ్ని ఈ ప్రభుత్వం నెరవేర్చాలని లేని పక్షంలో వాళ్ళు చేస్తున్న రిలే నిరాదీక్షకి జనసేన పార్టీ పూర్తి మద్దతు తెలియజేసుకుంటుందని మీడియా ముఖంగా రేపటి నుంచి వాళ్ళు చేసే రిలే నిరాహార దీక్షలు, ఈ రోజు నుంచి అంటున్నారు వాళ్ళు 5వ తారీఖు నుంచి, ఈ రోజు నుంచి చేసే రిలే నిరాహార దీక్షలకి జనసేన పార్టీ వాళ్ళకి పూర్తి మద్దతు తెలిపి వాళ్ళ హక్కులు సాధించే వరకు జనసేన పోరాటం న్యాయ పోరాటం చేస్తుందని తెలియజేస్తున్నాం. ఈరోజు చూసుకుంటే మరి అంగన్వాడీ కార్యకర్తలు నడి రోడ్డు మీద వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. అది కరెక్ట్ కాదు. మరి ఆయన ఎలక్షన్కి వెళ్ళే ముందు తెలంగాణ ప్రభుత్వం కన్నా మీకు ఇంకా ఒక 1000 రూపాయలు అదనంగా ఇస్తాను, కానీ మిమ్మల్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఇబ్బంది పెట్టననేసి హామీలు ఇచ్చినటువంటి ఈ జగన్ రెడ్డి గారు ఈ రోజుని వాళ్ళ న్యాయమైన కోరికలు తీర్చకుండా ఆడపిల్లల్ని నడి రోడ్డు మీద అలాగ మొండి టెంట్లో కూర్చోబెడుతున్నాడు, ఏమాత్రం జాలి దయ లేకుండా. రాజమండ్రి సీతంపేటలో సూర్యారాధనకు రాటముహూర్తం జరిగింది. మాఘమాసం సందర్భంగా ఫిబ్రవరి 10 శనివారం నుండి 25వ తేదీ వరకు షోడశ దిన ప్రయుక్త పంచాయతన పూర్వక సూర్యారాధన చేయాలని యోగ నిర్వాహకులు వడలి కుమార్ శర్మ సంకల్పించారు. ఇందుకు సంబంధించి యాగశాల ఏర్పాట్ల కోసం రాటముహూర్తం చేశారు. స్థానిక పేపర్ మిల్ రోడ్ సీతంపేటలోని యాగస్థలంలో కుమార్ శర్మ దంపతులు పూజలు నిర్వహించారు. కాలభైరవ స్వామి క్యాలెండర్ ఆవిష్కరించారు. పుట్రేవు ప్రసాద్, ఉప్పాడ కోటరెడ్డి, దూర్వాసల సూర్యనారాయణ స్వామియాజులు, వారణాసి సత్యగణేష్, కాలపు దేవి ప్రకాష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని కొబ్బరికాయలు కొట్టారు. కార్యక్రమ గోడపత్రికను పద్మాక్షి సేవా సమితి క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఫిబ్రవరి 10 నుంచి 25 వరకు ప్రతిరోజు సూర్య నమస్కారాలు, హోమాలు, శతచండీ పారాయణ, హోమం, సుదర్శన మంత్రానుష్ఠానం, లక్ష్మీ గణపతి జపం, చతురావృతి తర్పణ, అశ్వదవ్య హోమాలు, రుద్రాభిషేకం హోమాలు ఉంటాయని కుమార్ శర్మ వివరాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుళ్లపల్లి బద్రీ గణాపాటి, ప్రశాంత్ శర్మ, నాగేశ్వర శర్మ, సబితాల శ్రీకాంత్ శర్మ, ఆర్వి స్వామి, భవానీ శంకర్ దంపతులు, సీరం ప్రసాద్, మహిళా భక్తులు పాల్గొన్నారు. రాటముహూర్తం చేసాం. అందుచేత భక్తులందరూ కూడా ఇదే మా ఆహ్వానంగా భావించి అందరూ కూడా వచ్చి భగవంతుణ్ణి దర్శించి తరించవలసిందిగా కోరుచున్నాం. ఫిబ్రవరి 10 తారీఖు నుంచి ఫిబ్రవరి 25 ఆదివారంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఇదే మా ఆహ్వానంగా భావించి అందరూ కూడా వచ్చి భగవంతుడి అనుగ్రహం పొందగలరు. ధవళేశ్వరం గోదావరి కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘంటసాల కోడలు పార్వతీ రవిని ఘనంగా సత్కరించారు. పద్మశ్రీ ఘంటసాల కోడలు ఘంటసాల పార్వతీ రవి హైదరాబాద్ ప్రముఖ నటి శిల్ప ఈనాటి తెలుగు మహాసభలకు హాజరవడానికి విచ్చేశారు. ముందుగా ధవళేశ్వరంలోని ఘంటసాల విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గోదావరి కల్చరల్ అసోసియేషన్ ధవళేశ్వరం ఘంటసాల పార్వతీ రవిని దుస్సాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో గోదావరి కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షులు జీవి రమణ, కార్యాధ్యక్షులు ఏ ధర్మరాజు, ఉపాధ్యక్షులు జీవి జగన్నాథం, శేష్ కుమార్, ఎన్జీఓ అధ్యక్షులు బొబ్బిలి శ్రీనివాస్, రమేష్, సతీష్, సోరపరెడ్డి తాతారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం సరస్వతీ ఘాట్ని పరిశీలించి అక్కడి కళావేదికపై ఘంటసాల పార్వతీ రవి వాతాపి గణపతం భజే అనే శ్లోకానికి గానం చేశారు. శ్రీ గురుభ్యో నమః. మొదటిసారిగా
రాజమండ్రికి ఇక్కడికి వచ్చాను. ఇన్వైట్ చేశారు మహాసభ, అంటే ఘంటసాల మావి గారికి పూర్ణ కుంభం అది తీసి మాకు అవార్డు ఇస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఎంత అందమైన చోటు, గోదావరి, అమ్మవారు గుడిలో ఇదంతా చూస్తుంటే ఆనందంగా ఉంది. ఇక్కడే ఉంటామా అని ఉంది. నాకు చాలా సంతోషం. నన్ను ఈ సార్లందరూ మమ్మల్ని ఎంత బాగా ఆదరించి మమ్మల్ని ఇవన్నీ చూపించి ఇక్కడికి తీసుకొచ్చి ఈ పవిత్ర నదీమ తల్లి గోదావరి నది ఒడ్డున మీ అందరితో ఇలా మేము పలకరిస్తూ మేము మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది. ఇంకా అవకాశం వస్తే మళ్ళీ రాజమహేంద్రవరానికి వచ్చి వివిధ కార్యక్రమాల్లో పాల్గొనాలని చాలా ఆసక్తిగా ఉంది. అలాగే మమ్మల్ని మళ్ళీ ఎప్పుడైనా ఇన్వైట్ చేసినా తప్పకుండా వచ్చి మిమ్మల్ని అందరినీ కలుసుకోవాలి. మత్త కోకిల పాడే నవక్రాంతికి రంగవల్లులు తీర్చిలోగిళ్లలో మగువలెదురేగిరి మా లక్ష్మికి అంటూ మన పల్లెసీమల్లో ఈ సంక్రాంతి పండుగ ఎంత వైభవంగా చేస్తారో మీకు అందరికీ తెలుసు. మరొక్కసారి మన రాజమహేంద్రవరం ప్రజానీకానికి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలతో. రాజమండ్రి భారతీయ జనతా పార్టీ కార్యాలయం నుంచి దళిత మోర్చా ఆధ్వర్యంలో పలువురు విజయవాడ ఆత్మీయ సభకు బయలుదేరి వెళ్లారు. భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహిస్తున్న దళిత ఆత్మీయ సభకు రాజమహేంద్ర నుంచి దళిత నాయకులు మహిళలు తరలి వెళ్లారు. ఈ బస్సులను క్వారీ మార్కెట్ పార్టీ కార్యాలయం వద్ద నాయకులు జెండా ఊపి ప్రారంభించారు. భారతీయ జనతా పార్టీ దళితులకు అండగా నిలబడి వారి సంక్షేమానికి కృషి చేస్తోందని బీజేపీ నాయకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. స్థానిక క్వారీ మార్కెట్ వద్దనున్న బీజేపీ కార్యాలయం వద్ద దళిత ఆత్మీయ కలయికకు బయలుదేరిన బస్సులను జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి, బీజేపీ ధార్మిక సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సత్య గోపీనాథ్ దాస్ తదితరులు జెండా ఊపి ప్రారంభించారు. దళితుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీని మరోసారి ప్రధానమంత్రిగా చేయాలని పిలుపునిచ్చారు. మోదీ నాయకత్వంలో దళితులకు అన్ని వర్గాలుగా మేలు చేకూరుతుందన్నారు. రాష్ట్రంలో కూడా పార్టీ దళితులకు అండగా నిలబడి వారికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. బీజేపీ నాయకులు అడబాల రామకృష్ణ, నర్సిపిల్లి హారిక, కురగంటి సతీష్, బోరా రామచంద్రరావు, పిక్కి నాగేంద్ర, రత్నరెడ్డి, దున్నా సుమన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ ఈ రోజున దళిత ఆత్మసభ జరుగుతున్న సందర్భంగా రాజమండ్రి నుంచి కూడా దళితులందరినీ అక్కడికి తీసుకువెళ్ళడం, ఆ విషయాలన్నింటిలో కూడా వాళ్ళు ఆవగింపు చేసుకొని ఆ విషయాలన్నింటినీ కింద స్థాయికి తీసుకెళ్లే విధంగా జిల్లా అధ్యక్షులు సుమన్ బాబు గారు ఇక్కడ నుంచి వెళ్ళడం జరుగుతుంది. రాజమండ్రి జాంపేట ఉమారామలింగేశ్వర స్వామి వారి కళ్యాణ మండపంలో కాంచీపురం వీవర్స్ ఎగ్జిబిషన్ సేల్ నిర్వహిస్తున్నారు. స్థానిక ఉమా రామలింగేశ్వర స్వామివారి కళ్యాణ మండపంలో బెనారస్, కోల్కతా, కాంచీపురం వీవర్స్ ఎగ్జిబిషన్ సేల్ను జనవరి 4 నుండి 14వ తేదీ వరకు ఏర్పాటు చేశారు. కుబేర్ పట్టు, సహస్ర పట్టు, ధనుష్క పట్టు, మట్టి సిల్క్స్, లక్స్, షిఫాన్, రింకిల్ జార్జెట్, ఫ్లోరల్ క్రేప్, కంచి, ఉప్పాడ, వెంకటగిరి పట్టు, కుప్పడం పట్టు చీరలు, మరెన్నో రకాల సూక్ష్మ లోపాలు గల చీరలపై భారీ డిస్కౌంట్ ధరలతో ఈ ఎగ్జిబిషన్ కమ్ సేల్ను నిర్వహించారు. ఉదయం 9:30 నుంచి రాత్రి 9:30 వరకు ఈ ఎగ్జిబిషన్ సేల్ నిర్వహించడం జరిగిందని నిర్వాహకులు వివరాలు తెలిపారు. కలెక్షన్ చాలా బాగుంది అండ్ ప్రతి సంవత్సరం ఎగ్జిబిషన్ పెడతారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పెట్టారు. కలెక్షన్ అయితే చాలా బాగుందండి. ప్రతిసారి కంటే ఈసారి రేంజ్ చాలా బాగున్నాయి. 99 రూపాయల నుంచి 15,000, 20,000 చీరల దాకా పెట్టారు. ఇది 4వ తారీఖు మొదలు పెట్టారండి. నిన్న మొదలు పెట్టారు. 12వ తారీఖు దాకా ఉంటుందండి. 12 నైట్ 9:30 దాకా ఉంటుంది సార్. ప్రతిరోజు పొద్దున్న 9:30 నుంచి రాత్రి 9:30 దాకా పెడుతున్నాం. 12వ తారీఖు లాస్ట్ అండి.
ప్రభుత్వం పెంచిన 3,000 రూపాయలను పెన్షన్ పంపిణీ కార్యక్రమం రాజమండ్రి ఎంపీ చేతుల మీదుగా ప్రారంభించారు. ఒకసారి మాట ఇస్తే అది నెరవేర్చడం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నైజమని, ప్రతి అవ్వాతాతకు 3,000 వరకు పెన్షన్ పెంచుతారని చెప్పి దాన్ని జగనన్న నిలబెట్టుకున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్ రాజమండ్రి ఎంపీ మార్గాన్ భరత్రామ్ తెలిపారు. అందుకే నిజం ఎలా ఉంటుందని ఎవరైనా అడిగితే మన జగనన్నలా ఉంటుందని చెబుతాను అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన 3,000 పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం స్థానిక ఆనంద్ కళా కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ భరత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. జగన్ అంటే ఒక నమ్మకం, ఒక భరోసా అని పేర్కొన్నారు. చంద్రబాబు అంటే ఒక దగ, ఒక మోసం, ఒక అపనమ్మకం అన్నారు. జగన్ ఇచ్చిన మాట కోసం ఎన్ని కష్టాలు ఎదురైనా నెరవేర్చే వరకు విశ్రమించరన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు వంకా రవీంద్రనాథ్, రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశరావు, రాజమండ్రి అర్బన్ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్, పార్టీ నగర అధ్యక్షులు అడపా శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. అంటే 2019 దిగిపోయే టైంకి 16,000 చిల్లర పెన్షన్లు ఇచ్చేవారు, 1,000 రూపాయలు చొప్పున. ఇవాళ 30,000 మందికి పెన్షన్లు ఇస్తున్నారు. అంటే ఇంచుమించులో డబుల్. రాజమండ్రిలో వృద్ధులు ఎవరైతే ఉన్నారో, అవ్వాతాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 2 పెన్షన్ 3 రెట్లు 1,000 రూపాయల నుంచి ఇవాళ 3,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. ఇది నిజమైన లబ్ధిదారులకి ఇవాళ నిజంగా ఇచ్చే డబ్బులు. ఒకటే మాట చెప్తున్నారు ఆయన, ఆ దేవుడు ఉన్నాడు పైన, ఎవరు ఎంతమంది వచ్చిన తర్వాత నాకు నీలాంటి పెన్షన్దారులు అందరూ కూడా నిలబడతారని చెప్పి దమ్ము ధైర్యంతో ఆయన ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. రేపు మీ అమూల్యమైన ఓటు ఎవరికేస్తారు? ఏ గుర్తు? దాన్ని దృష్టిలో పెట్టుకుని జగనన్న ఆరోగ్య సురక్ష అనే ప్రోగ్రామ్ని పెట్టి మీరు వైద్యాన్ని మీ ఇంటి దగ్గరికి తీసుకెళ్లారు. మీ ఇంటికి వచ్చి బీపీ, షుగరు, రక్తం అన్నీ టెస్ట్ చేసి మీ ఇంటి దగ్గర ఇంకా ప్రాబ్లం ఉంటే క్యాంప్స్లో వైద్యం చేయించి, అదేవిధంగా ఇంకా తగ్గని జబ్బులు ఏమైనా ఉంటే రెఫరల్ హాస్పిటల్ పంపించి వైద్యం చేయించారు. అంటే ఇంత చక్కని ముఖ్యమంత్రి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేరు. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశామని నాయకులు పేర్కొన్నారు. పూర్వపు ఉమ్మడి గోదావరి జిల్లాల మాదిగ సభను ఈ నెల 11న రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్నట్లు ఎంఆర్పీఎస్ రాష్ట్ర కో కన్వీనర్లు లాము డానియల్ మాదిగ, ఏటకూరు విజయ్ కుమార్ మాదిగ, చిడిపి స్టాలిన్ మాదిగలు వెల్లడించారు. ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మాదిగలకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా రావాల్సిన వాటా దక్కడం లేదని పేర్కొన్నారు. గత 30 ఏళ్లుగా ఎంఆర్పీఎస్ అనేక పోరాటాలు చేస్తున్నప్పటికీ రాజకీయాల్లో మాటిచ్చి మోసం చేస్తున్నారని, దీనివల్ల మాదిగలు తీవ్రంగా దెబ్బతింటున్నారని అన్నారు. ఎంఆర్పీఎస్ అధ్యక్షులు బ్రహ్మయ్య నాయకత్వంలో మాదిగ పోరాటాన్ని ఉధృతం చేయడానికి ఈ నెల 5 నుంచి జిల్లాలో సభలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అందులో భాగంగా 11న నిర్వహించే సభకు పెద్ద ఎత్తున మాదిగలు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఎంఆర్పీఎస్ను బలోపేతం చేయడంలో భాగంగా జిల్లా, మండల కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అందులో భాగంగా మండపేట కమిటీ అధ్యక్షులుగా పైడిమళ్ల గౌతమరాజును నియమిస్తున్నట్లు ప్రకటించారు. విలేకరుల సమావేశంలో వల్లూరు నాని, మందపల్లి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, విద్య, ఉద్యోగాలలో వారు పడుతున్నటువంటి అవస్థలన్నింటినీ కూడా రాజ్యాంగబద్ధంగా కావాలని చెప్పేసి ఎస్సీ వర్గీకరణ, ఏపీసీడీ వర్గీకరణ కోసం ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. మరి వీళ్ళకి కావాల్సిన
కావాల్సినటువంటి ముడుపులు తీసుకొని మరి ఉండటం వల్ల అటు రాజకీయ పార్టీలు ఈ రాజనాయకత్వంగా ఉన్నటువంటి నాయకులు మరి ఇటు ప్రజల్ని మోసం చేయడం వల్ల ఇప్పటి వరకు ఈ ABCD వర్గీకరణ అనేది క్రీడలతోనే మానసిక ఒత్తిడిని జయించగలమని ఎంపీ మార్గాని భరత్రామ్ అన్నారు. లాలా చెరువు గ్రౌండ్ సంక్రాంతి సంబరాల్లో భాగంగా అజ్జరపు లక్ష్మీ సుందర్రావు మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ను ఎంపీ మార్గాని భరత్రామ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 18 సంవత్సరాలుగా తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ప్రతి సంక్రాంతి సందర్భంగా ఒక మెగా క్రికెట్ టోర్నమెంటు నిర్వహిస్తున్న అజ్జరపు వాసు అభినందనీయులని అన్నారు. యువతను సన్మార్గంలో నడిపించేందుకు ఇటువంటి క్రీడా పోటీలను నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ఒక మంచి ప్లాట్ఫామ్ని తీసుకొస్తూ యువత అందరూ కూడా ఏదో కేవలం కాలక్షేపానికే కాకుండా స్పోర్ట్స్ని కూడా ఒక ప్రొఫెషన్లా తీసుకుని వీళ్ళందరినీ కూడా ముందుండి నడిపిస్తానని ఈ సందర్భంగా తెలియపరుస్తూ వాసు గారు మిత్ర బృందానికి వాటిందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ రానున్న రోజుల్లో యువతను అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ రాజమండ్రి నుంచి వీళ్ళందరినీ కూడా భారతదేశానికి స్పోర్ట్స్లో నిష్ణాతులుగా తయారు చేసే విధంగా ముందుకు తీసుకెళ్తారు. వైసీపీ నాయకులు డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ తల్లిదండ్రులను మరిచిపోయి వృద్ధాశ్రమాలకు తరలిస్తున్న నేటి సమాజంలో తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం నిరాటంకంగా సంక్రాంతి సంబరాల పేరుతో వివిధ రకాల క్రీడలు నిర్వహించి యువతను ప్రోత్సహిస్తున్న అజ్జరపు వాసు అభినందనీయులని అన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అజ్జరపు వాసు గారు ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి టైంలో మంచి వివిధ రకాలైన ఆటల పోటీలు ముగ్గుల పోటీలు పెట్టి యువతలో ఉత్సాహాన్ని నింపుతున్నారు. క్రీడాస్ఫూర్తి కలిగించడానికి ఇవన్నీ చాలా బాగా ఉపయోగపడతాయి. అజ్జరపు వాసు గారికి వారి మిత్ర బృందానికి టోర్నమెంట్ నిర్వాహకులు అజ్జరపు వాసు మాట్లాడుతూ నగరంలోని క్వారీ ఏరియా పరిధిలో 43వ వార్డు నుంచి 50 వార్డుల వరకు అలాగే 1-2 వార్డుల పరిధిలో యువతను ప్రోత్సహించే లక్ష్యంతో సంక్రాంతి సంబరాల పేరుతో క్రికెట్ టోర్నమెంట్తో పాటు వాలీబాల్ కబడ్డీ పోటీలను తన తల్లిదండ్రుల పేరిట గతం నుంచి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 13వ తేదీన 48వ డివిజన్లో మహిళలను ప్రోత్సహించే లక్ష్యంతో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. అదే రోజు సాయంత్రం 48వ డివిజన్లో పనస చెట్టు సెంటర్లో బహుమతి ప్రదాన కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు మానే దొరబాబు, కంచుమర్తి చంటి, గుత్తుల మురళీధర్, ఆర్పిఎల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కుంచే శేఖర్, వంకాయల సత్యనారాయణ, గుడాల ప్రసాద్, చెక్కా నవీన్, అజ్జరపు రమేష్, బంటి, రేలంగి హరీష్, సుందర్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు. వార్డులో ముగ్గుల పోటీ కార్యక్రమం జరిగి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా అక్కడ పెడతాం. ఈ కార్యక్రమానికి గౌరవ ముఖ్య అతిథులుగా మన మార్గాని భరత్రామ్ గారు ఎంపీ గారు, అలాగే మన గూడూరు శ్రీనివాసరావు గారు ఈరోజు ప్రారంభించడం జరిగింది క్రికెట్ పోటీని. దీంట్లో 35 టీములు పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఇవి కాకుండా కూడా ఈ సంక్రాంతి భోగి ముందు రోజు ముగ్గుల పోటీ దగ్గర మొత్తం ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అలాగే ఈ క్రికెట్ కప్పులు అన్నీ కూడా మన గౌరవ ఎంపీ గారి చేతుల మీదుగా అలాగే గూడూరు శ్రీనివాసరావు గారు, రావు సూర్యప్రకాష్ చేతుల మీద కూడా అక్కడ బహుమతి ప్రదానోత్సవం జరుగుతుంది. రాజమండ్రి జాంపేట ఉమా రామలింగేశ్వర స్వామి కళ్యాణ మండపంలో దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు. ది జాంపేట దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సరం 2024 క్యాలెండర్ ఆవిష్కరణ, తదనంతరం కేక్ కటింగ్ నిర్వహించారు. ఉమా రామలింగేశ్వర కళ్యాణ మండపంలో దేవాంగ కులపెద్దలు కాలపు సత్యనారాయణమూర్తి చేతుల మీదుగా అత్యంత వైభవంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం సెక్రటరీ పుచ్చల రామకృష్ణ, రాజమండ్రి దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షులు, జాంపేట దేవాంగ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు రొబ్బి విజయశేఖర్, ఉమా రామలింగేశ్వర కళ్యాణ మండపం అధ్యక్షులు గంపా బాబు, అల్లూరు సీతారామరాజు యువజన సంఘం అధ్యక్షులు పడాల వీరభద్రరావు, బీరా శ్యామలరావు, ద్వారా పార్వతీ సుందరి, రాజమహేంద్రవరం దేవాంగ కుల పెద్దలు, ప్రెసిడెంట్ పింజర్ల సూర్యప్రభాకర్ రావు, సెక్రటరీ నల్లా శివశంకర్రావు, ట్రెజరర్ కొమ్మన వీర్రాజు, గౌరవ సలహాదారు పూర్ణిమ ప్రసాద్, గంపాగిరి, గంపా విక్రమ్ ప్రకాష్, పింజర్ల సాంబశివరావు, పింజర్ల భాస్కర్రావు, మావూరి బాబురావు, కర్రా ప్రకాష్ రావు, డాక్టర్ కాలుపు గణేష్ రామ్, ఆకాశపు సత్యనారాయణ, ఉప్పా దుర్గాస్వామి,
నల్లా తాతారావు, దాసరి తాతారావు, మోతిక వినయ్, మనోజ్, బొమ్మన మల్లేశ్వరరావు, ఆకాశపు సాంబ, కాసిన వెంకటప్పారావు తదితర సంఘ సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజమండ్రిలో ఘనంగా ప్రారంభమైన అంతర్జాతీయ తెలుగు మహాసభలు. గోదావరి తీరంలో పండుగ వాతావరణం. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యం. జిల్లా కలెక్టర్ మాధవీలత. నవరత్నాలు ద్వైవార్షిక నగదు మంజూరు కార్యక్రమం. ఈ నెల 22న అయోధ్యలో రాములవారి విగ్రహ ప్రతిష్టాపన. ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని బీజేపీ రాష్ట్ర ధార్మిక సెల్ కన్వీనర్ శ్రీమాన్ పరావస్తు సత్యగోపీనాథ్ దాస్ వెల్లడి. సిసిసి సమాప్తం. నమస్కారం.